హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్స్‌తో ఏదైనా డిఫరెంట్‌గా చేసుకొని తినాలనిపిస్తే ఎగ్ లాలీపాప్స్ ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటాయి. లాలీపాప్స్ చేయడం కోసం ఉడకబెట్టి తీసుకున్న ఓ 4 ఎగ్స్‌ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తురుముకున్నానండి సన్నగా. దానిలోకి 4 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూను చాట్ మసాలా అన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఇంకిక్కడ ఉండలు చేయటం అయిపోయిన తర్వాత 2 ఎగ్స్ను ఒక గిన్నెలో కొట్టి బాగా మిక్స్ చేయాలి. ఈ ఎగ్ బాల్స్ను గిలకొట్టిన ఎగ్లోకి డిప్ చేయాలి. తర్వాత ఎగ్ బాల్ని బ్రెడ్ పౌడర్లోకి వేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ అంతా పట్టాలి దానికి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిగతా ఎగ్ బాల్స్ అన్నిటిని కూడా ఈ ప్రాసెస్లో చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్లోకి వేసుకొని అటు ఇటు తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్ బాల్స్ని ఓ ప్లేట్లోకి తీసుకొని టూత్ పిక్స్తో దానిలోకి ఇలా గుచ్చాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఎగ్ లాలీపాప్స్ రెడీ అయినట్టే. టమాటా సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే టేస్ట్ అదిరిపోద్ది. ఈ రెసిపీ మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.